చందమామ ఇప్పుడు చచ్చిపోయింది. మనకు మన వెనకటి తరానికి బాలానందాన్ని పంచిన ముచ్చటైన తెలుగు చందమామ పుస్తకం చచ్చిపోయి చాలా రోజులే అయింది. చందా కట్టి చదువుకుందామన్నా అలనాటి చందమామ చేతికి అంది రానంటోంది. రాముడు రావణాసురుడు, రాజమందిరాలు రాణివాసాలు, చెలికత్తెలు చురకత్తులు, కర్రసాములు కురుక్షేత్రాలు ఒకటేమిటి, అన్నీ కళ్లకు కట్టినట్లు బొమ్మలు గీసి చూపెట్టిన చందమామ పుస్తకం ఇప్పుడు ఎదుగుతున్న తరానికి ఒక తీరని లోటు. ఊహలకు రెక్కలు తొడిగి విహంగ వీక్షణం చేయించిన చందమామ జ్ఞాపకాలు మళ్లీ కావాలంటే వచ్చేవి కావు. ఎందుకంటే అందులో ఉండే కథలు, గీసిన బొమ్మలు అమ్మ చేతి గోరుముద్దల్లా కమ్మగా ఉండేవి. చిన్న పిల్లల్ని అలరిస్తామంటూ టెలివిజన్ తెర మీద ఎన్ని విప్లవాలు పుట్టుకొచ్చినా అన్నీ చందమామను మరిపించలేక చతికిలబడిపోయినవే. చిరంజీవి లాంటి మెగా వాయిస్లతో వచ్చిన హనుమాన్ కథల్నే విని మర్చిపోయింది ఈనాటి కిడ్స్ వరల్డ్. కార్టూన్ గీతల్ని డిజిటలైజ్ చేసుకుని ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగినా ఇప్పటికీ చందమామ లేని లోటుగానే మిగిలిపోయింది. పురాణాల్ని, ఇతిహాసాల్ని, రాజరిక వైభవాన్ని తెర మీద చాటి చెప్పిన బ్లాక్ అండ్ వైట్ సెకండ్తోనే అప్పటి సినిమా బాగా బతికేసింది. జగదేక వీరుని కథ, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, ఒక్కో ఫిక్షన్, ఒక్కో స్టోరీ, ఒక్కో సక్సెస్ఫుల్ థియరీ. కురుక్షేత్ర యుద్ధం మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు. లవకుశలు, సత్య హరిశ్చంద్రులు సీక్వెల్గా తీసి సొమ్ము చేసుకున్న బ్యానర్లు ఎన్నో ఉన్నాయి. కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం లాంటి ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ పీసెస్ను సినిమా రీళ్లుగా మార్చి తెర మీద వండి వార్చితే ఎగబడి చూసిన అనుభవం ప్రేక్షక లోకాంది. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. మాయాబజార్లో హాయ్ నాయక డైలాగ్ ముక్కను, వివాహ భోజనము లాంటి పాటల విందును కలర్లోకి మార్చుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నామంటే దాని క్రెడిట్ ఎంతో అర్థమవుతుంది. అప్పట్లో రిలీజ్ అయ్యే 4 సినిమాలు మైథాలజీ మీదనే డిపెండ్ అయ్యేవి. రాజ టీవీతో రెచ్చిపోయేవి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. అందుకే తెలుగు సినిమాలో పౌరాణికం మళ్లీ పుట్టింది. సాహసం చేరా డింబక అంటూ తెలుగు సినిమా మైథలాజికల్ ఫ్లేవర్లతో మళ్లీ జనం మీదకు దూసుకొచ్చేసింది. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య హీరోల డైలాగ్ డెలివరీ మారింది. కాస్ట్యూమ్స్ టేస్ట్ చేంజ్ అయిపోయింది. మగధీరతో మొదలుపెట్టి నిన్నటి సీమ టపాకాయ దాకా కనీసం 6 సినిమాలు బ్యాక్ టు బేసిక్స్ అనేశాయి. పురాణాలు, పునర్జన్మ కథలే వీటికి పునాదులు. షేర్ ఖాన్ సైన్యంలో 100 మందిని వరుసపెట్టి మట్టుబెట్టిన రామ్ చరణ్ కత్తికి అభిమాన లోకం ఎంత గట్టిగా జిందాబాద్ కొట్టిందో మనము చూశాం. తర్వాత వచ్చిన పవర్ఫుల్ ప్రాజెక్ట్ జూనియర్ శక్తి. ప్రేమ దేశపు యువరాణి వెంటపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొత్త టేస్ట్ చూపించారు. సినిమా లాభనష్టాలు ఏవైనా థీమ్ మాత్రం రిసీవింగ్ ఎండ్ నుంచి ఊహించిన మేర మంచి స్పందనే కనిపించింది. యమదొంగ సినిమాతో ఈ తరహా టాలెంట్ను అంతకు ముందే ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు. భగవతి శితి కంఠ
ఇక్కడ మేము చెప్పదలుచుకుంది సినిమా జయాపజయాలు, బడ్జెట్ లెక్కలు, బాక్సాఫీస్ పద్దుల గురించి కానే కాదు. సినిమాలు అడాప్ట్ చేసుకున్న కొత్త థియరీ గురించి మాత్రమే. దీన్ని కొత్త తరానికి పాత వాసనలు చూపించాలన్న ఔత్సాహికం అనుకోవచ్చు, లేదా పడిపోతున్న సక్సెస్ రేటును నిలబెట్టుకోవడానికి చేస్తున్న కొత్త ప్రయత్నం అనుకోవచ్చు. ఆడియన్స్ ఫ్యాసినేషన్ ని పసిగట్టగలిగి పాత ట్రెండ్ అయినా కొత్తగా క్రియేట్ చేసి విజయవంతంగా నడిపించగలిగిన దర్శక నిర్మాతలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి ఎంకరేజ్ చేయాల్సిన కనీస బాధ్యతే ఇది. ఫార్ములా సక్సెస్ కాకపోతే ఒకదాని వెంట ఇంకోటి ఇటువంటి సినిమాలే ఎందుకు క్యూలు కడుతున్నాయి? పేరుకు హాస్యభరిత చిత్రమైన ఒక సీక్వెన్స్ అంతా మైథాలజీ మీదనే నడిపించిన నిన్నటి సీమ టపాకాయ్ ఇవాళ సూపర్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. కాస్త మసాలా జమ చేసుకుని కొత్తగా రీమిక్స్ అయి జనం నుంచి గొప్పగా చప్పట్లు కొట్టించుకున్న సింహాసనం పాటే ఇందుకు సాక్ష్యం కూడా. చంద్రముఖి సినిమాకు ఆయువు పట్టు. ఆ ఒక్క లకలక సీన్ అంటేనే ఎందరు కాదంటారు? ఎందుకు కాదంటారు? ఫ్యాసినేటెడ్ స్క్రీన్ ప్లేలో డ్రామా ఎంత బాగా పండుతుందో చెప్పడానికి చంద్రముఖి క్లైమాక్సే మంచి శాంపుల్ పీస్. కాంతారావు, రాజనాల, రేలంగి, రమణారెడ్డి వీళ్ళందరూ మళ్లీ పుట్టారా అన్నంత రసవత్తరంగా కనిపిస్తున్న తాజా మైథలాజికల్ మూవీలు ఆబాల గోపాలాన్ని ఊహాలోకంలో విహరింపచేస్తున్నాయి. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇటువంటి ప్రాజెక్టులకు ఊపిరిపోస్తోంది. కత్తిలా కాస్ట్లీయెస్ట్ గా కనిపించిన మగధీర సెట్ రెప్లికాను కంప్యూటర్ తెర మీద ఆవిష్కరించిన క్రెడిట్ లేటెస్ట్ టెక్నాలజీకే దక్కుతుంది. సగానికి సగం సినిమా అందులో ఫినిష్ అయిందంటే నమ్మి తీరాల్సిందే. అయినా సరే న్యాచురాలిటీ ఎక్కడా దెబ్బతినలేదు. రేపో మాపో రిలీజ్ కు రెడీ అంటున్న అల్లు అర్జున్ బద్రీనాథ్ కూడా మగధీరును తలదన్నే రేంజ్ ని గుర్తు చేస్తోంది. బద్రీనాథ్ క్షేత్రంలో 1.5 కోటి ఖర్చులో వేసిన సెట్ పాడైపోతే మళ్లీ 1.5 కోటి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడలేదంటున్నారు మెగా నిర్మాతలు. పోరాట యోధులుగా, ఖడ్గదారులుగా, వీరోచిత పాత్రలో కనబడాలనుకునే హీరోలకు ప్రొడ్యూసర్ల నుంచి కూడా భారీ సపోర్ట్ అందుతోంది. ఇక్కడతో ఆపేస్తే ఒక్క తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. తెలుగు తెర మీద మళ్లీ పుట్టిన పౌరాణికం ఇంకెన్నేళ్లు బతుకుంటుందో తెలియకపోయినా చిన్నారి లోకానికి మాత్రం ఈ సినిమాలు చేస్తున్న మేధో సేవ సంతోషించాల్సిన విషయమే. చచ్చిపోయిన చందమామ మళ్లీ బతికి తెర మీద కనిపించినందుకు మన పిల్లలతో కలిసి మనము కేరింతలు కొడుతున్నాం. అదిగో ఇంతలోనే 100% లవ్ వచ్చేసింది. టాలీవుడ్ కాస్ట్యూమ్ కూడా మారిపోతోంది. తప్పదు మరి. తెలుగు సినిమా ఉరఫ్ మాయాబజార్ మనల్ని ఎటు తీసుకెళ్తే అదే మన దారి. సారీ ఫర్ ఇంటర్మిషన్.